హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే విద్యార్థులకు గుడ్ న్యూస్, తల్లికి వందనం 15,000 తేదీ ఖరారంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 15లోగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో వేర్ హౌస్ కార్పొరేషన్ గౌడన్ల ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ఉద్ఘాటించారు. ఇక సంకీర్ణ ప్రభుత్వం ప్రారంభించిన సూపర్ 6 పథకాలపై వైఎస్ఆర్సీపీ నిరాధార ఆరోపణలు చేస్తుందని అచ్చెన్నాయుడు విమర్శించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకున్న 22,000 కోట్ల రుణాలకు ప్రస్తుత ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇక మేము అధికారం చేపట్టినప్పుడు రాష్ట్రం వెంటిలేటర్పై ఉంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని పునరుద్ధరించగలిగాము. దాని ఆర్థిక స్థితిని స్థిరీకరించడానికి అవసరమైన ఆక్సిజన్ని అందించాము అని అచ్చెన్నాయుడు అన్నారు. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ట్రెజరీలో సరిపడా నిధులు లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కూడా సవాలుగా మారిందని అన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్నికలకు వెళ్లే ముందు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. చూశారు కంటే మొత్తం మీదుగా ఏదేమైనప్పటికీ తల్లికి వందనం అనే పథకానికి సంబంధించి క్లారిటీ అయితే ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఏదైతే జూన్ 15లోగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని ఏదైతే మంత్రి అచ్చెన్నాయుడు అయితే హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, చూశారుగా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.